హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది చిన్నగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఇది మనకు కిచిడి. నేను దీనిలో మనకి ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకైతే ఒక క్యారెట్ ఉంది కనుక నేను ఒక క్యారెట్ వేసుకునే ఈ కిచిడి అనేది చేసుకుంటున్నా. దీనికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, అలాగే నేను కొన్ని పల్లీలు, మిరియాలు కూడా తీసుకున్నా. దీనిలకు మసాలాలు అవసరం లేదు. ఈ బియ్యాన్ని పప్పును ముందుగా మనము కడిగి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానిలో 4వ వంతు పప్పు తీసుకొని పెట్టుకున్నా. మనము ఇది సగం అది సగం కూడా వేసుకోవచ్చు, తినడానికి ఇష్టం ఉంటే. అయితే నేను ముందుగా దీనిలో కొంచెం నెయ్యి వేసుకున్నా, చూపించడం మిస్ అయింది. మనం నూనె కూడా వేసుకోవచ్చు. దీనిలోకి క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ పోదాంటి తర్వాత వేసి ఇవి మంచిగా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. దీనికి క్యారెట్ అనేది మంచిగా ఉడికితే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే స్కిప్ చేసిన, నేనైతే వేసుకోలేదు, అది మీ ఇష్టం. ఇవి మంచిగా ఉడికిన తర్వాత నేనైతే ఒక గ్లాసుకు 2 గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకున్నా. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. 2 గ్లాసులన్నర నీళ్ళు తీసుకుంటే నాకు మామూలుగా అటు మెత్తగా కాకుండా ఇటు పొడి పొడిగా కాకుండా ఉందండి. మనం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1కి 3, 3:30 కూడా రైస్ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే గ్లాస్తో 2:30 అయితే పోసుకున్న. పప్పు బియ్యం కలిపి నాకు ఆ గ్లాసుకు అయింది, అందుకే నేను 2:30 పోసుకున్నా. ఇలా పోసుకొని మనము దీన్ని ఎసరొచ్చేంత వరకు మూత వేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఎసరు వచ్చిన తర్వాత ఈ బియ్యంలో నుండి, పప్పులో నుండి నీరు అనేది తీసేసుకోవాలి. వంపేసుకొని మనము బియ్యాన్ని, పప్పును ఒకేసారి కడిగి పెట్టుకున్నా ఏం కాదు, కానీ నేను వేరువేరుగా కడిగిన. ఒకేసారి కడిగి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇలా బియ్యాన్ని, పప్పును రెండింటిని వేసుకోవాలి. వేసుకొని ఇది ఉడికేంత వరకు మనం ఉంచుకొని దీన్ని సిమ్లో వేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే మనకు మాడిపోతుంది కదా, అందుకే మనం దీన్ని సిమ్లో వేసి ఉంచుకోవాలి. సేమ్ మనకు ప్రాసెస్ ఏంటంటే ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కానీ మనం ఏదన్నా ఒక్కరం ఉండి ఎటన్నా వెళ్ళాలనుకొని తొందర పని కావాలనుకున్నా, నైట్ పూట ఒక్కరుండి కర్రీ లేకుండా వండుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అవుతుంది. దీన్ని నేను ఒక క్యారెటే వేసుకున్నా. మీరు ఏ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆలు కానీ, పచ్చి బఠానీలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇల్లు కొంచెం ఉడికేంతసేపు మూత వేసుకోవాలి. అంతే, మనకు ఈ అన్నం అనేది ఉడికిపోయింది. చాలా మెత్తగా మంచిగా ఉంది. ఇటు పొడి పొడి లేదు, అటు మరి జావలాగా కూడా లేదు. స్టవ్ కట్టేసుకోవాలి. దీనిలో కాంబినేషన్గా రైతా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు అంత ఓపిక లేదు. నేను ఓన్లీ ఒక పెరుగు వేసుకొని తిన్నానండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.